వాళ్ళది ఏ కులం అనే విషయం అడగనే లేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారుగా, ప్రేమే వాళ్ళ కులం. Hey, I've seen this one. This is a classic. ఏమ్మా చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నారు. క్యాస్ట్ ప్రాబ్లమా? మీదే కులం? కులం. మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇది ఒక టైం పాస్ మూవీ. ముఖ్యంగా లేడీస్కి అయితే ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది. ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టోరీ విషయానికి వస్తే హీరో హీరోయిన్ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్ళైన తర్వాత హీరోయిన్ ఇంటి నుంచి మారిపోతుంది. మళ్ళీ తనని కలవాలంటే హీరోని ఇల్లరికం రావాలని కండిషన్ పెడుతుంది. అసలు ఎందుకు ఆ కండిషన్ పెట్టింది, అసలు ఎందుకు పారిపోయింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రజెంట్ జనరేషన్లో మ్యారేజ్, లవ్ గురించి ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి అనేది చూపించే ప్రయత్నం చేశారు. ఇదేదో చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్పలేం, కానీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మీమ్స్, మూవీ రిఫరెన్సెస్ సినిమాలో వచ్చే సీన్స్కి చాలా బాగా కనెక్ట్ చేశారు. అది నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే మనం ఒక రొటీన్ మూవీని చూస్తున్నామనే ఫీలింగ్ వచ్చింది. కొత్తగా ఏమీ అనిపించలేదు. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ కూడా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. సెకండ్ హాఫ్లో హీరో ఇల్లరికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే సిచ్యువేషన్స్ని చాలా కామెడీగా ప్రెజెంట్ చేశారు. బేసిక్గా పెళ్ళైన తర్వాత ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఎలాంటి పనులు చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీతో ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అని ఇలా విషయాలన్నింటినీ ఇక్కడ అబ్బాయికి నేర్పిస్తున్నట్టుగా చూపించారు. ఇది చాలా ఫన్నీగా అలాగే మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకెళ్లారు. ముఖ్యంగా రాధికా గారికి హీరోకి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా ఫన్ జనరేట్ చేస్తాయి. ఆ సీన్స్లో కామెడీ బాగా వర్క్ అయింది. ఇక తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు డీసెంట్గా చేశారు. ఎవరు పెద్దగా ఓవర్ చేయకుండా ఇచ్చిన క్యారెక్టర్స్ని బాగానే పర్ఫామ్ చేశారు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే కొంచెం ల్యాగ్ అయితే ఉంది. అలాగే కొన్ని లాజికల్ సీన్స్ కూడా ఉంటాయి. కానీ వాళ్ళు అనుకున్న స్టోరీని మనం చెప్పాలి కాబట్టి ఆ ఫ్లోలో మనం కూడా వెళ్ళిపోతాం. అంతగా వాటి గురించి ఆలోచించకుండా సినిమా చూస్తే పర్లేదు. ఇక క్లైమాక్స్ మాత్రం నాకు అంతగా వర్త్ అనిపించలేదు. అంతవరకు తీసుకొచ్చిన స్టోరీకి ఇంకా బెటర్ క్లైమాక్స్ ఇచ్చుంటే బాగుండేది. అయితే ఎమోషన్స్ మాత్రం బాగున్నాయి. ఓవరాల్గా చూస్తే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ నేను ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ఒక టైం పాస్ మూవీ చూద్దాం అనుకునే వాళ్ళైతే ఈ సినిమాని ఖచ్చితంగా చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ రివ్యూ. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక మూవీని చూసినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేసుకోండి.